మనకు వజ్రం దొరికితే ఏ కలర్లో వజ్రం దొరుకుతుందో అనే విషయంపై మనం మాట్లాడుకుంటూ బాగా ఉడికిపోయిన లావాలో కాలిపోయిన రాయి ఇది ఈ ప్లేస్లో ఉందంటే మాత్రం ఈ ప్లేస్లో వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి వజ్రం దొరికితే మాత్రం అది ఏ కలర్లో ఉంటుందంటే మనం తిరిగే ఆ ప్లేసు, మనం వెతికే ఆ ప్లేసు, ఆ అడవి ప్రాంతాలు కానివ్వండి, ఆ బీడు భూములు కానీ, పొలాలు కానీ, మీరు ఏ ప్లేస్లో అయితే వెతుకుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న మట్టిని బట్టి వైట్ కలర్లోనే వజ్రాలు ఉంటాయని చెప్పేసి మనం వైట్ కలర్లోనే వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మట్టిలో కూరకపోయింది ఒక రాయి. చూద్దాం, దీన్ని చాలా జాగ్రత్తగా ఎత్తుదాం. ఇప్పుడు నేను ఎత్తికే ప్లేస్లో మాత్రం హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం వజ్రాల వేటకైతే వచ్చామన్నమాట. పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలలోకి అయితే మనం వచ్చాము. చూద్దాం, ఇది కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు, బీడు భూములు లాంటి ఏరియాలోకి అయితే మనం వచ్చామన్నమాట. చూద్దాం, మనకు వజ్రం దొరికితే ఏ కలర్లో వజ్రం దొరుకుతుందో అనే విషయంపై మనం మాట్లాడుకుంటూ మనకి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి, ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి అనేది చాలా చాలా జాగ్రత్తగా ఇట్లా బారుకు చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ ప్లేస్లో చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కలిసికట్టుగా ఉన్నాయన్నమాట. అందుకే చూద్దాం, మనకి వజ్రం దొరికితే మనకి ఏ కలర్లో దొరుకుతుందో చూడండి రాయి ఎలా ఉందో. బాగా కాలిపోయిన రాయి అన్నమాట. బాగా ఉడికిపోయిన లావాలో కాలిపోయిన రాయి ఇది ఈ ప్లేస్లో ఉందంటే మాత్రం ఈ ప్లేస్లో వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక రాయి కూడా మెరుస్తున్నట్టుగా ఉంది. మనకి వజ్రం దొరికితే మాత్రం అది ఏ కలర్లో ఉంటుందంటే అది ఏ కలర్లోనైనా ఉండొచ్చు. ఎందుకంటే మనం తిరిగే ఆ ప్లేసు, మనం వెతికే ఆ ప్లేసు, ఆ అడవి ప్రాంతాలు కానివ్వండి, ఆ బీడు భూములు కానీ, పొలాలు కానీ, మీరు ఏ ప్లేస్లో అయితే వెతుకుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న మట్టిని బట్టి, అది నల్లరేగడి మట్టా లేకపోతే ఎర్ర నేల లేకపోతే ఇంకొక నేల అని ఆ నేలను బట్టి, ఆ మట్టిని బట్టి అవి ఆ కలర్ డిసైడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే వైట్ కలర్లో దొరకవచ్చు, ఎల్సీలో దొరకవచ్చు, ఎల్లో కలర్లో దొరకవచ్చు, బ్రౌన్ కలర్లో దొరకవచ్చు, పింక్ కలర్లో దొరకవచ్చు. వజ్రం ఒకే కలర్ ఉంటుంది, వైట్లోనే ఉంటుంది అని చెప్పడానికి లేదు. అది ఏ కలర్ అయినా సరే దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి మనం అక్కడ రాళ్ళు ఆ కలరు డిసైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. వైట్ కలర్లోనే వజ్రాలు ఉంటాయని చెప్పేసి మనం వైట్ కలర్లోనే వజ్రాలు వెతుక్కుంటూ పోకూడదు. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మట్టిలో కూరకపోయింది ఒక రాయి. చూద్దాం, దీన్ని చాలా జాగ్రత్తగా ఎత్తుదాం. ఇప్పుడు నేను ఎత్తికే ప్లేస్లో మాత్రం ఎక్కువగా ఈ ప్లేస్లో వైట్లో లేదా ఎల్సీలోనే దొరుకుతాయి అన్నమాట. నేను ఎత్తికే ప్లేస్లో, మీరు ఎత్తికే ప్లేస్లో ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి వజ్రం ఏ కలర్ ఉంటుందనేది డిసైడ్ అవ్వచ్చు. అక్కడ ఆ పొలాన్ని బట్టి, ఆ మట్టిని బట్టి. ఇప్పుడు నేను ఎత్తికే ప్లేస్లో మాత్రం వైట్ కానీ లేదా ఎల్సీ కానీ దొరికే అవకాశం అయితే ఉంటుంది. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.